ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ క్యాంప్ ఆఫీస్కు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు అధికారులు. గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయాన్ని పవన్కు కేటాయించారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి మధ్యాహ్నం అమరావతికి వెళతారు పవన్. సచివాలయం సెకండ్ బ్లాక్లో తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు. డిప్యూటీ సీఎంగా రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు భద్రత పెంచింది ప్రభుత్వం. పవన్కు Y+ సెక్యూరిటీ కల్పించింది. Y+ సెక్యూరిటీతో ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కార్ను కేటాయించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ క్యాంప్ ఆఫీస్కు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి రామ్ లైవ్లో అందిస్తారు. రామ్, సంతోష్, కరెక్ట్గా అరగంట సేపు పవన్ కళ్యాణ్ ఇక్కడ క్యాంపు కార్యాలయం వద్ద ఉండబోతున్నారు. గన్నవరం నుంచి కూడా రోడ్డు మార్గాన విజయవాడ క్యాంపు కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. అయితే అరగంట సేపు కూడా అధికారులతో అలాగే క్యాంపు కార్యాలయంలో ఉన్న పరిస్థితులు అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించనున్నారు. ఇక్కడి నుంచి బయలుదేరి అమరావతి వెళ్లి అక్కడ అమరావతిలో రైతులు కూడా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్ళనున్నారు. అయితే ఇక్కడ క్యాంపు కార్యాలయం వద్ద పవన్ కళ్యాణ్ ఉన్న అరగంట సేపులో కూడా ఇక్కడ ఇరిగేషన్ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ ఉందో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా వచ్చి వీళ్ళ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే రేపు ప్రమాణ స్వీకారం చేసి అంటే తన బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి క్యాంపు కార్యాలయానికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ క్యాంపు కార్యాలయంలో ఎటువంటి అవసరాలు ఉంటాయి, పవన్ కళ్యాణ్కు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండాలి, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం అయితే అధికారులతో చర్చిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తర్వాత పార్టీ నుంచి కూడా ఇద్దరు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ తరఫున లోపల ఉండాల్సినటువంటి ఏర్పాట్లు అనేవి ఏంటి అనేది కూడా చెక్ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో అంటే దాదాపు ఒక అరగంట సేపు పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రదేశాన్ని మొత్తం అంతా కూడా కంప్లీట్గా చెక్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్కి కావాల్సిన అవసరాలు ఏర్పాట్లు అన్ని కూడా చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరి అమరావతికి వెళ్లేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దాదాపు ఇక్కడ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే ఒక అరగంట తర్వాత పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరతారు. ఏదైనా ఇక్కడి నుంచి అమరావతి వెళ్లిన తర్వాత అమరావతి వెళ్లేటప్పుడు అంటే వెలగపూడి సచివాలయం చేరుకునే వరకు కూడా పూర్తిగా దారి మొత్తం అంతా కూడా ఆయనకి స్వాగతం పలికేటందుకు అమరావతి రైతులందరూ కూడా అన్ని రకాల సన్నద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత తిరిగి ఇదే క్యాంపు కార్యాలయానికి వస్తారు. కాబట్టి క్యాంపు కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఆయనకు అవసరమైనటువంటి ఏర్పాట్ల విషయంలో కూడా కంప్లీట్గా ఆయన పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాని అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి అమరావతి వెళ్తారు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఇది. మరి ఒక అరగంట సేపట్లో పవన్ కళ్యాణ్ తిరిగి బయలుదేరేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సంతోష్, థ్యాంక్ యూ.